హలో అండి, వెల్కమ్ టు చేతన్ గగన్ ఛానల్. ఈరోజు మనం గట్టి పూరీలను ఎలా చేయాలో చూద్దాము. వాటికి కావాల్సినటువంటి పదార్థాలు: 3 కప్పుల గోధుమ పిండి, ఉప్పు, కారం, కొన్ని నువ్వులు, జీలకర్ర, కొంచెం నూనె. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి వేసుకోవాలండి. 3 కప్పుల గోధుమ పిండిని వేసుకొని అందులోకి తగినంత కారం, జీలకర్ర, నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా అన్ని ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేయడం వల్ల పూరీలు క్రిస్పీగా వస్తాయి. పిండిలో బాగా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకొని ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత చపాతీ పిండి సాఫ్ట్గా ఉంటుందండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పూరీలాగా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిసేపు ఆరనిస్తే పూరీలు ఒకదానికొకటి అతుక్కోకుండా సులువుగా రావడానికి వీలుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పూరీని కాగినటువంటి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా స్లోగా ప్రెస్ చేస్తున్నట్టు చేస్తూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పూరీలు మంచి రంగు వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. చూడండి, ఇలాగా మంచి రంగు వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలను ఫ్రై చేసేసుకుందాం. వీటిని స్నాక్స్ కింద పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.